చెత్తాచెదారాన్ని పట్టించుకోని పరిస్థితుల్లో కొల్చారం కస్తూరిబా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని నేషనల్ హైవే 765డి జాతీయ రహదారి సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల గోడపై నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను చెత్తాచెదారాన్ని, హాస్టల్లో పాడైన వ్యర్థ పదార్థాలను యథేచ్ఛగా గోడపై నుండి కుప్పలు కుప్పలుగా. ఒక పక్కన ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పారిశుద్ధ్య పనులు ప్లాస్టిక్ వ్యర్థాన్ని మురికి కాలువలను శుభ్రం చేయిస్తుంటే, ఈ కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల తీరు అర్థం కాని రీతిలో ఉంది. ఇప్పటికైనా సంబంధిత ప్రిన్సిపల్ వార్డెన్లు పట్టించుకొని అక్కడ నిల్వ ఉన్న చెత్తపై కోతులు స్వైర విహారం చేస్తూ ఉండడం గమనార్హం. చెత్త పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగ పాఠశాలలో పిల్లలు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. స్థాయి అధికారులు ఇచ్చే సూచనలు బేఖాతరు చేస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.